జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈయన పేరుకి ప్రత్యేక పరిచయం అవసరమే లేదు. ఓ పక్క స్టార్ హీరోగా కోట్లాది మంది అభిమానులను వెండితెర ద్వారా సొంతం చేసుకుంటే, మరోపక్క ఇటు రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి రాజకీయవేత్తగా ఓ నాయకుడిగా కోట్లాది మంది అనుచరులని కూడా సొంతం చేసుకున్నారు. ఇటు రెండు రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఏ విషయమైనా నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ ఉంటుందో క్షణాల్లో మనందరికీ తెలిసిందే. ఇటు రాజకీయాల్లోనూ అటు మరియు సినిమాల్లోనూ మరోపక్క జనసేన నాయకుడిగా జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రనే ఏర్పరిచాయని చెప్పాలి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఆయన అభిమానులతోనూ కోట్లాది మంది అనుచరులతో మాట్లాడుతున్న నేపథ్యంలోనే తనకి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం, స్వయంగా తానే చెప్పడం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. మరి ఇంతకీ అదేంటో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసిందే. ఆ విషయం ఏదో కాదండి. ఇక ఆయన చెప్పుకొస్తూ అన్ని రకాల విషయాల గురించి మాట్లాడుకొస్తున్న ఆయన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఒక అరుదైన విషయాన్ని, అది కూడా తన పేరు అసలు పవన్ కళ్యాణ్ కానే కాదని, తనకి ఆ పేరు ఎలా వచ్చిందో, తన అసలు పేరు వేరే అంటూ ఆయన మాట్లాడుతూ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం వింటున్న అక్కడికి వచ్చిన కోట్లాది మంది అభిమానులని, అనుచరులని నోరెళ్లబెట్టేలా చేసింది. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో చిన్ననాటి సంగతులని, జ్ఞాపకాలని అందరితో పంచుకున్నారు. ఇక ఆ మాటల సందర్భంలో ఆయన చెప్పుకొస్తూ అసలు ఆయన పేరు పవన్ కళ్యాణ్ కాదని, ఆయన అసలు పేరు శ్రీ కళ్యాణ్ కుమార్ అని చెప్పారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని యోగ నరసింహస్వామి ఆలయంలో తన తల్లిదండ్రులు శ్రీ కళ్యాణ్ కుమార్ అని పేరు పెట్టడం జరిగిందని, అలా కళ్యాణ్ కుమార్ పేరుతో స్కూల్లో అడ్మిషన్ కూడా తీసుకోవడం జరిగిందని, ఆ తర్వాత శ్రీ కాస్త తొలగిపోయి ఇంటి పేరుతో కే కళ్యాణ్ కుమార్ గా తన పేరు మారిపోయిందని, ఇంట్లోని వాళ్ళందరూ ఇప్పటికీ తనని కళ్యాణ్ బాబు అని, ఇంట్లో చిన్నవాణ్ణి అవడంతో అందరూ తనని చాలా ముద్దుగా గారాభంగా పెంచారని, ఇప్పటికీ అంతే ప్రేమ ఉందని అందరూ తనని కళ్యాణ్ బాబని, ఇక ఏకంగా రామ్ చరణ్ అయితే కళ్యాణ్ బాబాయ్ అనే పిలుస్తాడు. ఇలా అందరూ తనని కళ్యాణ్ అనే పిలుస్తారో తప్ప ఎవరు పవన్ కళ్యాణ్ అని పిలవరని, ఎందుకంటే నిజానికి అసలు తన పేరు పవన్ కళ్యాణ్ కానే కాదని చెప్పారు. మరి ఇంతకీ తన పేరుకి ముందు పవన్ అన్న పేరు ఎలా వచ్చి చేరిందో అన్న ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా అందరితో పంచుకున్నారు. ఇక ఆయన చెప్పుకొస్తూ సినిమా రంగంలోకి అడుగు పెట్టడం కంటే ముందే మొదటి నుంచి కూడా మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ఇంట్రెస్ట్ తో ఒక అకాడమీలో జాయిన్ అవ్వడం, ఆ అకాడమీలోని ఓ గురువు దగ్గర మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటూ ఉండేవాడని, ఎంతో కఠోర శ్రమతో కూడుకున్న మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న సమయంలో ముఖ్యంగా తాను చూపిస్తున్న ఇంట్రెస్ట్ కి, అంతేకాకుండా ఎన్నో రకరకాల స్టంట్స్, అందులోనూ గుండెల మీద 400 నుండి 500 కిలోల బరువు ఉండే బండరాళ్ళని పెట్టించుకొని కొట్టించుకునే ఎంతో కాంప్లికేటెడ్ స్టంట్స్ ఇలా ఎన్నో చేస్తూ ఉండేవాడని, అవన్నీ చూస్తూ ఆయన శారీరక స్ట్రెంగ్త్ను చూసిన గురువు, నీవు ఆంజనేయ స్వామి అంత బలవంతుడివి అని, నీకు ఆ హనుమంతుడి దీవెనలు బాగా ఉన్నాయి, అందుకే ఆ ఆంజనేయ స్వామి నామాలలో ఒకటైన పవన కుమారువి నువ్వు అంటూ పవన్ అన్న పేరుని తీసుకొని కళ్యాణ్ పేరు ముందు జోడించి అలా తన పేరు కాస్త పవన్ కళ్యాణ్ గా మారిపోయిందని, నిజానికి పవన్ అనే పేరు తన మార్షల్ ఆర్ట్స్ గురువు పెట్టాడు అంటూ పవన్ కళ్యాణ్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అలా తన అసలు పేరు శ్రీ కళ్యాణ్ కుమార్ అని, ఇక ఆ తర్వాత కే కళ్యాణ్ కుమార్ అని, ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని, ఇక అభిమానులందరైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని, ఇలా ఎవరికున్న అభిమానంతో వాళ్ళు రకరకాలుగా తనని పిలుచుకుంటూ ఉన్నారు అంటూ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా తన అసలు పేరు ఏంటో తెలుసా అంటూ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన విషయం వింటున్న అభిమానులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఏది ఏమైనప్పటికీ వెండితెర మీద రియల్ హీరోగా తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన రియల్ హీరోగా జనసేన పార్టీని స్థాపించి జనాలలోనే ఉంటూ జనం కోసమే ఉంటాను అంటూ జనసేన నాయకుడిగా ఆయన చేస్తున్న కార్యకలాపాలు ఎన్నో నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా తన పేరు ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు ఓ హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.